నమస్తే. నమస్తే. ఏమంటున్నారు డాక్టర్లు? ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అంటున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి? నమస్కారం. మాది నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం దేశాయపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులం కొంతమంది రావడం జరిగింది. ఈరోజు ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకొక 24 గంటలు గడిస్తే గానీ కొన్ని స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు అవన్నీ రిపోర్ట్ తర్వాతనే ఏదైనా నిర్ణయం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే అవకాశాలున్నాయి. ఇలా నర్సంపేట నియోజకవర్గంలో చాలా వరకు ప్రజలు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా చాలా నిరాశలో ఉన్నారు. వాస్తవంగా సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా సుదీర్ఘ కాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధ్యక్షునిగా, పోలిట్ బ్యూరో మెంబర్గా, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, శాసనసభ్యులుగా నర్సంపేట నియోజకవర్గానికి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల నర్సంపేట నియోజకవర్గానికి చాలా నిధులు తీసుకురా రైతుల పట్ల చాలా శ్రద్ధ పెట్టి నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అందుకని నర్సంపేట చాలా నిరాశలో ఉంది. అలా తన ఆరోగ్యం తన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి, మళ్ళీ ప్రజా జీవితంలో ఉండాలి. 2028లో అతన్ని ఎమ్మెల్యేగా చూడాలని నర్సంపేట నియోజకవర్గ చిరకాల కోరిక. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గంలో ఇంతవరకు మినిస్టర్గా చేసిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. నెక్స్ట్ టైం అతను గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చూడాలనేది నర్సంపేట నియోజకవర్గ చిరకాల కోరిక. ఆ కోరిక నెరవేరాలి. ఆ దేవుడి దయ వల్ల సుదర్శన్ రెడ్డి గారు మంచి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడైనా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇటువంటి అనారోగ్యానికి గురవడం జరిగిందా? అసలు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి? ఎప్పుడు లేదు. చాలా హెల్తీగా ఉండే వ్యక్తి, చాలా యాక్టివ్. ఏ టైంలో కార్యకర్తలు ఫోన్ చేసినా స్పందించే వ్యక్తి, రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడైనా కానీ స్పందించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. చాలా హెల్తీగా ఉండేది, యాక్టివ్ ఉండేది. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి రోజు కానీ కారులో కానీ ఎక్కడ సమస్య ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు, నర్సంపేట టౌన్ ఎక్కడైనా కానీ అనుక్షణం ప్రజలకు అందుబాటులో, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అతనికి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా హెల్తీగా ఉండే వ్యక్తి ఆయన. రైట్. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించడం జరిగింది. అండ్ తన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి ఆరా తీయడం జరిగింది. సో ఏంటి ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి అసలు పార్టీలో? నర్సంపేట నియోజకవర్గంలో నుండి సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు. అతనికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలిట్ బ్యూరో మెంబర్గా, జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం కేసీఆర్ గారి కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న వ్యక్తి. ఉద్యమ కాలంలో ఉద్యమకారుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 సంవత్సరాలు సుదీర్ఘంగా ఏకకాలంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి. ఉద్యమకారులకు అందరికి కూడా ప్రతి ఒక్కరూ ఇలా చాలా నిరాశలో ఉన్నారు. అందరికీ సుదీర్ఘంగా అనుభవం ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. అందుకని ఈరోజు నిన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు హన్మకొండకు రావడం, మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ యశోద ఆసుపత్రికి రావడం, అతనికి కుటుంబానికి ఉన్న సంబంధం వల్లనే ఇలా కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం పట్ల మీ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? సుదర్శన్ రెడ్డి గారు క్షేమంగా తిరిగి రావాలి, మళ్ళీ ప్రజాసేవలో పాల్గొనాలి, అతను ఆరోగ్యంగా ఉండాలి. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అతడు మళ్ళీ క్షేమంగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో వస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.